సాగుతో పాటు అనుబంధ రంగాలు పటిష్టంగా ఉంటేనే రైతులకు మేలు. అందులోనూ పశు సంపద చాలా కీలకం. రైతుకు నిత్య ఆదాయ వనరుగా, కుటుంబ ఆర్థిక వనరుగా పశు సంపద పూర్వం నుంచి ప్రధాన భూమిక పోషిస్తోంది. వాస్తవానికి పాడి లేనిదే పంట లేదు. వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నందున ప్రజలు పూర్వం నుంచి ఎక్కువగా పాడిపై ఆధారపడుతున్నారు. రైతు కుటుంబ ఆదాయంలో 70% పాడిపైనే వస్తుంది. నిత్యం కరువుతో విలువెల్లాడే రాయలసీమలో పాడి పరిశ్రమ ఉపాధి కల్పిస్తుంది. కానీ పాలకుల నిర్లక్ష్యంతో మూతపడిన మైదుకూరు పశుధాన్య ఫ్యాక్టరీపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. రాయలసీమలో ఉన్నటువంటి పాడి రైతులకు పశువుల దానాను అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పశుదానా ఫ్యాక్టరీ ఇప్పుడు ఎలా ఉంది? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ పరిశ్రమ కనీసం కొంతకాలమైన సేవలు అందించిందా? చుట్టూ కంప చెట్ల మధ్యలో నిర్జీవంగా మిగిలిపోయినటువంటి ఈ పశుదానా పరిశ్రమపై నాయకులు ఎందుకు దృష్టి సారించడం లేదు? వెనకబడిన రాయలసీమకు పరిశ్రమలను తీసుకువస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పే నాయకులు సీమలో బాగున్న రంగాలకు ఎంతవరకు తోడ్పాటును అందిస్తున్నారో తెలుసుకోవడం లేదు. కరువు పరిస్థితుల్లో కూడా రాయలసీమ రైతాంగానికి పాడి పరిశ్రమ అండగా నిలిచింది. ప్రతి రైతు తన వ్యవసాయానికి తోడుగా పశువులను పోషించడం ద్వారా ఆదాయం ఆర్జించేవారు. ఇప్పుడు నీటి సౌలభ్యం పెరగడంతో వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా పెరిగింది. అయితే దానికి అనుగుణంగా వాటికి మేత దొరకడం లేదు. సన్నకారు రైతులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఉన్న భూమిని వ్యవసాయానికే వాడుకుంటున్నారు. దీంతో పశువులకు మేత కొరత ఉంది. దీనిని గమనించిన అప్పటి ప్రభుత్వాలు, నాయకులు పశుదానా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులకు పశుదానా అందించే లక్ష్యంతో అనువుగా ఉన్న మైదుకూరును ఎంపిక చేసుకుని 1982 జూన్ 9న అప్పటి మంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రోజుకు 100 టన్నుల సామర్థ్యంతో 1,20,00,000తో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం యూనియన్లతో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమైక్య ఆధ్వర్యంలో 1991 జూన్లో ఉత్పత్తిని ప్రారంభించాయి. నష్టాల పేరుతో కొంతకాలానికే మూసివేశారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న పాడి రైతులకు ఆసరాగా నిలవడం కోసం పశుదానా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే 1,25,00,000తో 1981లో ప్రారంభించినటువంటి ఈ పశుదానా పరిశ్రమ కనీసము తర్వాత కాలంలో ఎలాంటి కార్యకలాపాలు ఇక్కడ జరగకుండానే మూతబడింది. దీనికోసం అప్పట్లో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కూడా కేటాయించారు. ఇప్పుడు భూమి నిరుపయోగంగా ఉంది. ఆనాడు పెట్టినటువంటి పెట్టుబడి నిరుపయోగంగా అయిపోయింది. రైతులకు ఎలాంటి ఉపయోగకరంగా లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ పశుదానా పరిశ్రమను వాడుకలోకి తెస్తే ఇక్కడున్నటువంటి పాడి రైతులకు ఆసరాగా ఉంటుందని అందరూ కోరుకుంటూ ఉన్నారు. 1995లో సీమ పౌల్ట్రీ ఫీడ్స్ సంస్థ పశుదానా కేంద్రాన్ని లీజుకు తీసుకుంది. నెలకు 1.70 లక్షల అద్దె చెల్లించే ప్రతిపాదికన పశుదానా కేంద్రాన్ని లీజుకు తీసుకున్న ఉత్పత్తి ప్రారంభించకుండానే ఉడాయించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో పశుదానా కేంద్రం పునరుద్ధరణకు మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జిల్లావాసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పశుదానా కేంద్రానికి మంచి రోజులు వచ్చాయని భావించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అధికారుల బృందం పరిశీలించింది. తర్వాత చర్యలు మాత్రం తీసుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ రోజు కూడా ఆ ఊర్లో పెట్టాలి, ఈ ఊర్లో పెట్టాలా పశుదానా కర్మాగారాలని మనం రోజు పేపర్లో చూస్తుంటాం. ఉన్నటువంటి దాన్ని ఎందుకు వాళ్ళు తిరిగి ఏర్పాటు చేయరు? ఏర్పాటు చేయలేనప్పుడు రైతాంగం అవసరాల కోసం ఎందుకైనా మలచరు. రైతాంగం వివిధ రకాల ఇబ్బందులు బట్టి గోడౌన్లు లేక పెద్ద సమస్యలు ఎదుర్కొని రైతాంగం అష్టకష్టాలు పడతా ఉంటే చూస్తున్నారు తప్ప ఆరు బయట ఎక్కడైనా రోడ్ల మీద పోసేగినా ఆ రోడ్ల మీద పోసిన దానిపైన కేసులు పెట్టడం, దాన్ని కొట్టేయడం, దాన్ని యాక్సిడెంట్ జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి సువిశాల ప్రాంతంలో ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ ప్లాట్ఫామ్లో ఏదైనా రైతాంగం ఉపయోగించుకోండి, అదే వస్తువుని వాళ్ళే తీసుకొని ప్రభుత్వమే సేల్ చేసి రైతాంగాన్ని ఉపయోగించే విధానం చేయొచ్చు. అది చేయరు, ఏది చేయరు. ఇది మాత్రం ఖాళీగా పెడతారు. దీంతో 2022లో కడప సమీపంలోని కొప్పర్తిలో పశుదానా పార్కును ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అందులో భాగంగా ఇప్పటికే కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మైదుకూరులోని పశుదానా కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని అక్కడి రైతులు కోరుతున్నారు. సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో దీనిపైన ప్రకటన చేస్తారని ఆశించారు.
కానీ దాని ఊసే లేకుండా సీఎం పర్యటన ముగిసింది. అప్పట్లో దీనికోసం కోట్లు విలువ చేసే భూములు కేటాయించారు. మైదుకూరులో భవనాలు, 3 భారీ గోదాములు ఉన్నాయి. ఏళ్లుగా నిరుపయోగంగా వదిలివేయడంతో తుప్పుపట్టిన పరికరాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి పునరుద్ధరించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందని రైతులు కోరుతున్నారు. కడప జిల్లాలో మైదుకూరు ఒకప్పుడు దానా పరిశ్రమకు పేరుగాంచినటువంటి ప్రాంతం. దానా ఫ్యాక్టరీకి కావలసినటువంటి భూమి కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కావలసినంత ఉన్నప్పటికీ కూడా పాలక ప్రభుత్వాలు వాటిని పర్యవేక్షణ లోపం వల్ల, లేకపోతే వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల అది పూర్తిగా మూతపడిపోయి కూడా సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తూ ఉంది. కానీ ఇప్పటికీ కూడా దాన్ని తెరిపించినటువంటి దాఖలాలు లేవు. పాడి పరిశ్రమకు ఒకప్పుడు మైదుకూరు పెట్టింది పేరు. ఇప్పటికే ఉన్న మైదుకూరు పశుదానా కేంద్రం విషయంలో ఆది నుంచి నిర్లక్ష్యం కొరవడింది. వ్యవసాయ సంబంధిత పరిశ్రమ ఒకటి మైదుకూరులో ఉందనే విషయం పాలకులకు పట్టలేదు. ప్రభుత్వాలు చొరవ చూపలేదు. పశుదానా కేంద్రం పునరుద్ధరిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది, రైతులకు సేవలు అందించినట్లవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పశుదానా ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని పాడి రైతులు కోరుతున్నారు. ఒక మైదుకూరు నియోజకవర్గం నుంచే రోజుకు 1,00,000 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. రాయలసీమ వ్యాప్తంగా అయితే ఈ లెక్క అంతే లేదు. మరి ఇంతమంది రైతాంగానికి వాళ్ళు మేపుకుంటున్నటువంటి పశువులకు ఆసరాగా నిలిచే ఈ పశుదానా ఫ్యాక్టరీని వాడుకలోకి తీసుకొచ్చి రైతాంగానికి అండగా నిలవాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమూరి రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, మైదుకూరు.